ఆరోగ్యంగా ఉండాలంటే రోజు వాకింగ్ చేస్తే చాలు, లేదా రన్నింగ్ చేస్తే ఇంకేం అవసరం లేదు అని చాలామంది అనుకుంటారు. కానీ తాజా ఆరోగ్య నిపుణులు చెబుతున్న విషయం మాత్రం కాస్త భిన్నంగా ఉంది. కేవలం వాకింగ్ లేదా రన్నింగ్ మాత్రమే చేస్తే పూర్తి ఫిట్నెస్ సాధ్యం కాదని హెచ్చరిస్తున్నారు. వాకింగ్, రన్నింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది, షుగర్, బీపీ వంటి సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది. అయితే ఇవి మాత్రమే చేస్తే కండరాల బలం, ఎముకల దృఢత్వం, శరీర సమతుల్యత వంటి అంశాలు పూర్తిగా మెరుగుపడవు. వయసు పెరిగే కొద్దీ కండరాల బలం తగ్గుతుంది. దీంతో మెట్లెక్కడం, బరువులెత్తడం, ఎక్కువసేపు నిలబడడం వంటి పనులు కూడా కష్టంగా మారొచ్చు. అందుకే వారానికి కనీసం 2 రోజులైనా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే తప్పనిసరిగా జిమ్కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే స్క్వాట్స్, పుషప్స్, లంజెస్, ఫ్లాంక్స్ వంటి సాధారణ వ్యాయామాలు చేయవచ్చు. అవసరమైతే చిన్న డంబెల్స్ లేదా రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉపయోగించవచ్చు. అలాగే శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు స్ట్రెచింగ్ వ్యాయామాలు కూడా చాలా ముఖ్యం. రోజుకు 5 నుంచి 10 నిమిషాలు స్ట్రెచింగ్ చేస్తే కండరాల బిగుతు తగ్గి శరీరం మరింత చురుగ్గా ఉంటుంది. సమతుల్యతను పెంచే వ్యాయామాలు కూడా చేయాలి. ఒక కాలిపై కొద్దిసేపు నిలబడటం, యోగా చేయడం వంటి వ్యాయామాలు వృద్ధాప్యంలో పడిపోవడం వంటి ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం వారానికి కనీసం 150 నిమిషాల మోస్తరు శారీరక శ్రమ లేదా 75 నిమిషాల తీవ్రమైన వ్యాయామం చేయాలి. దీంతోపాటు వారానికి కనీసం 2 రోజులు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు కూడా ఉండాలి. అంటే ఉదయం 6 గంటలకు వాకింగ్ చేశామని రోజంతా కూర్చుని ఉంటే అదే ఏమాత్రం సరిపోదు. ఎక్కువసేపు కూర్చోవడం కూడా ఆరోగ్యానికి హానికరం. మధ్య మధ్యలో లేచి కొద్దిసేపు నడవడం, శరీరాన్ని కదిలించడం అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిలో వ్యాయామంతో పాటు సమతుల ఆహారం, సరిపడా నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ లేదా రన్నింగ్ మాత్రమే కాదు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, స్ట్రెచింగ్, బ్యాలెన్స్ వ్యాయామాలు కూడా మీ రోజువారీ జీవితంలో భాగం కావాలి. ఇలా అన్ని రకాల వ్యాయామాలను కలిపి చేస్తేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.